సో ఇక్కడ ఫస్ట్ ఇది నోడ్ తీసుకున్నాడు. ఇది కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ లో మనకు ఒక ఫీల్డ్ ఉంది, అది డాటా. సో ఇదేమో మనకి ఇందులో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్ కి రిఫరెన్స్ ఇస్తుంది అన్నట్టు, అంటే ఇందులో స్టోర్ చేయడానికి. ఈ సెల్ఫ్ ఈ డాటా అనేది మెమరీలో ఒక ఎక్కడ స్టోర్ అయింది, సెల్ఫ్ డాట్ డాటా ఈక్వల్స్ టు యువర్ గివెన్ డాటా ఇక్కడ స్టోర్ అవుతుంది మనకి. తర్వాత సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అంటే నల్ అన్నట్టు. అంటే ఎప్పుడైతే నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి రాసాను అనుకో, ఏంటంటే అది S1 ఈక్వల్ టు ఆర్ఎల్స్ న్యూ వన్ న్యూ నోడ్ 1 ఈక్వల్ టు ఇట్లా నోడ్ అని ఇట్లా పెట్టా, నోడ్ అని పెట్టి బ్రాకెట్ లో ఒక 10 పంపించాం. అంటే ఏంటి నోడ్ ఈ నోడ్ అంటే ఇదే కదా, ఈ నోడ్ యొక్క కన్స్ట్రక్టర్ ఏంటి ఇదే కదా. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే కదా ఈ కన్స్ట్రక్టర్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 10 అనేది ఈ కన్స్ట్రక్టర్ కి పాస్ అవుతుంది, అంటే అది ఇక్కడ స్టోర్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ డాటా అనే ప్లేస్ లో 10 వస్తుంది. అంటే సింపుల్ గా ఏమవుతుందంటే N1 అనే ఆబ్జెక్ట్ లో ఈ నోడ్ ఆఫ్ 10 అనే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. అంటే ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇలా క్రియేట్ అవుతుంది, చూపిస్తాను. సో ఇలా ఫస్ట్ సో ఇది 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఫీల్డ్ పేరు ఏంటి మనకి, ఫస్ట్ ఏమనుకున్నాం, ఫస్ట్ డాటా. సెకండ్ ఫీల్డ్ ఏంటిది, నెక్స్ట్ అంటే ఇది నన్ అన్నట్టు, నన్ డాటా వచ్చేసి ఎంత 10. కన్సిడర్ ఈ అడ్రస్ వచ్చేసి మనకి x101 అనుకుందాం. x101 అనుకుందాం. ఇక్కడ ఏం రాశాడు పాయింట్, అక్కడ పాయింట్ ఏం రాశాడు, నోడ్ 1 ఈక్వల్స్ టు నోడ్ ఆఫ్ 10 అని రాశాడు కదా, ఇదే కదా రాసింది అక్కడ. ఇప్పుడు ఈ నోడ్ ఆఫ్ 10 అంటే ఇది అన్నట్టు మీనింగ్. ఈ నోడ్ ఆఫ్ 10 అంటే మనకి ఇది మీనింగ్. అంటే ఇప్పుడు దీని అడ్రస్ ఏంటి, x101 కదా. సో అది ఇప్పుడు స్టోర్ అవుతుంది, N1 ఈక్వల్స్ టు x101 అన్నట్టు, x101. అర్థమైందా? అంటే N1 లోపల ఇప్పుడు ఈ అడ్రస్ ఉంది అన్నట్టు. సో అది నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాలి, అంటే అంత డెప్త్ గా నువ్వు అర్థం చేసుకోవాలి, అంత ఈజీ కాదు ఇక్కడ. ఓకేనా? సో నీకు అర్థమైంది. ఇది ఒకసారి ఈ వీడియో చూస్తావు కదా, సో ప్రాబ్లం లేదు. ఓకే. సో తర్వాత లింక్ లిస్ట్. సో నోడ్ అంటే నీకు అర్థమైంది క్లియర్గా, ఇప్పుడు నోడ్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి నీకు అర్థమైంది. అంటే క్లాస్ కాల్ చేసిన ప్రతిసారి మనకి ఇటువంటి నోడ్ ఒకటి క్రియేట్, ఒక అడ్రస్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? తర్వాత సో మళ్ళీ లింక్ లిస్ట్ లో ఇంకొక కన్స్ట్రక్టర్ తీసుకున్నాడు. అంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇది క్రియేట్ అయిపోతుంది. మరి ఈ కన్స్ట్రక్టర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, అచ్చా 2 తీసుకున్నాడు, హెడ్ ఒకటి, లాస్ట్ నోడ్ ఒకటి. అంటే 2 అంటే మామూలుగా మనం అక్కడ తీసుకున్నాం కదా పీటీఆర్ టెంప్ మనం తీసుకున్నాం కదా సి లాంగ్వేజ్ లో, అలాగే ఇక్కడ కూడా అంటే ఈ నోడ్ ని హోల్డ్ చేయడానికి ఒకటి హెడ్ పాయింటర్, ఒకటి లాస్ట్ నోడ్ పాయింటర్, ఒకటి హెడ్ పాయింటర్, లాస్ట్ నోడ్ పాయింటర్. సో ఇక్కడ పాయింటర్ అంటే పాయింటర్ కాదు, సారీ, వీ కెన్ కాల్ ఇట్ వేరియబుల్ ఓన్లీ. బట్ ఇన్ దిస్ మనం యూ కెనాట్, ఎందుకంటే మనకి జావాలో పాయింటర్స్ ఉండదు, బట్ అలా సడన్ గా వచ్చింది నాట్ ఏ పాయింటర్, ఇట్ ఈస్ లైక్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్ దట్ వీ కెన్ స్టోర్ హెడ్ ఈక్వల్స్ టు నన్, లాస్ట్ నోడ్ ఈక్వల్స్ టు నల్. 2 తీసుకున్నాము పాయింటర్స్. ఓకే, డన్. సో ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఒకసారి మనకి కిందకి వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం రాసాడు చూడు. సపోజ్ ఇంత పెద్ద ఆబ్జెక్ట్ అవసరం లేదు, సపోజ్ A1, సపోజ్ AL అంటే పెద్ద రాశాడు కదా, అన్నిటిలో చేంజ్ చేయాలి మళ్ళీ. సో లింక్ లిస్ట్ ని కాల్ చేశాడు, ఇక్కడ లింక్ లిస్ట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేశాడు, AL లిస్ట్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. ఆర్ఎల్స్ దీన్ని తీసేసి లిస్ట్ అని పెట్టు. లిస్ట్ ఇక్కడ లిస్ట్ 1, ఇక్కడ కూడా లిస్ట్ 1. ఓకే సార్. ఇక్కడ లిస్ట్ అంటే సింపుల్ అర్థం చేసుకోవడానికి, అది ఏంటిదో కాదు మళ్ళీ, వీడి నేమ్ అంతే. ఓకేనా? సో ఇప్పుడు 21st లైన్ మీనింగ్ ఏంటి, 21st లైనింగ్ మీనింగ్ ఏంటి,
అంటే లింక్ లిస్ట్ కి వెళ్తుంది. లిస్ట్ ఫస్ట్ లింక్ ఒక లిస్ట్ కి వెళ్ళి ఆబ్జెక్ట్ లింక్ లిస్ట్ అంటే ఇక్కడికి వస్తుంది. ఎస్, ఇందులో ఏముంది, ఒక హెడ్ ఒకటి, లాస్ట్ నోడ్ ఒకటి, రెండు క్రియేట్ అయిపోయింది. లాస్ట్ ఒకటి ఓకే, ఒకటి మళ్ళీ ఒకటి one second. ఒక నిమిషం. ఓకే సార్. సో మనకి ఏం క్రియేట్ అయింది, రెండు పాయింటర్స్ క్రియేట్ అయింది. ఒకటి హెడ్ పాయింటర్, ఒకటి టైల్ పాయింటర్, ఒకటి లాస్ట్ నోడ్ ఒకటి పాయింటర్. లాస్ట్ ఇది దాని మీనింగ్ అన్నట్టు. ఒకటి ఏంటి, హెడ్ సారీ ఒకటి హెడ్ last నోడ్, variable. హెడ్ వేరియబుల్, లాస్ట్ నోడ్ వేరియబుల్, రెండు మనకి క్రియేట్ అయింది. ఇది ఇక్కడ వరకు జరిగింది ఇష్యూ మనకి. తర్వాత Yes, sir. ఏం చేస్తున్నాడు, తర్వాత కూడా ఏంటిది, ఇక్కడ అంటే ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్దాం. తర్వాత n కిందికి. ఈక్వల్స్ టు హౌ మెనీ ఎలిమెంట్స్ వుడ్ యు లైక్ టు యాడ్. సపోజ్ నేను ఏం ఎన్ని చేశానంటే elements? 3 ఎలిమెంట్స్ అనుకుంటున్నాం బా. హౌ మెనీ ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్స్ ఐ వాంట్ టు యాడ్. 3 elements. అంటే n ఈక్వల్ టు ఎంత ఇప్పుడు 3 అన్నట్టు. ఇది ఇన్పుట్ ఫంక్షన్. Equal to 2. ఇది మనకి పైథాన్ లో ఇది ఇన్పుట్ ఫంక్షన్, లైక్ స్కాన్ఎఫ్ లాగా. స్కాన్ఎఫ్ ఉంటుంది కదా మనకి, స్కాన్ఎఫ్ లాగా పైథాన్ లో sir. ఇది మనకి ఇన్పుట్ ఫంక్షన్. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే, మనం 3 అనే నెంబర్ ఎంటర్ చేస్తాము. ఆ 3 అనే నెంబర్ ఇంటీజర్ లోకి కన్వర్ట్ అయిపోయి మనకి n లో స్టోర్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు n ఈక్వల్ టు ఎంత, ఇక్కడ 3 అన్నట్టు. N లో స్టోర్ అయ్యింది. n ఈక్వల్ టు 3 ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n. అంటే n అంటే ఎంత, 3. I 3 అంటే 3 టైమ్స్ ఇప్పుడు I ఫర్ లూప్ in మనకి రన్ అవుతుంది. 4 3 టైమ్స్ times, మనకి ఇప్పుడు 3 times. Okay, sir. 3 టైమ్స్ రన్ అవుతుంది. సో ఫస్ట్ ఉన్నప్పుడు ఏంటిది, i ఈక్వల్ టు 0. ఆ 5 ఫస్ట్ I ఉన్నప్పుడు equal to 0. 0. డాటా ఎంటర్ చేస్తున్నాం మనం. డాటా ఎంటర్ చేసి ఇన్పుట్ ఎంటర్ డాటా ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాటా ఈక్వల్ టు ఎంత ఎంటర్ చేస్తున్నా అంటే 10 ఎంటర్ చేసిన అనుకో. డాటా 10. ఈక్వల్ ఎంత Okay, ఎంటర్ చేసిన 10. 10. తర్వాత ఏమన్నాను, మన లిస్ట్ ఇందాక మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది క్రియేట్ Yes, చేసుకున్నాం sir. కదా, అక్కడ క్రియేట్ చేసినాం. లిస్ట్ 1 డాట్ అపెండ్ అనే ఫంక్షన్ కి ఇది పంపిస్తున్నాం. ఈ 10 అని పంపిస్తున్నాం. అది ఎక్కడ ఉంది, అపెండ్ అంటే ఇక్కడ ఉంది ఫంక్షన్. సో Append ఈ డాటా అనే ప్లేస్ లోకి 10 అని పంపిస్తున్నాం. 10. ఓకే సార్. పంపించినావు మళ్ళీ కదా, అక్కడ అంటే 10 ఇప్పుడు డాటా ఈక్వల్ 10 పంపించినప్పుడు వచ్చింది. 10 వచ్చింది. ఇఫ్ సెల్ఫ్ డాట్ లాస్ట్ అండర్ స్కోర్ నోడ్ ఇస్ నన్. ఎస్, మన దాంట్లో Last. ఏముంది, ఏం లేదు కదా ఇందులో. ఇది నన్నే కదా, ఇది నన్నే, ఇది నన్నే నల్లే కదా, సార్. నన్నే కదా, రెండు నల్లే. నల్ల. సో మన లాస్ట్ నోడ్ లో నన్ను ఉంది. అంటే మన C లో ఎలా పెడతామంటే ఇలా ఈక్వల్ టు పెడతాం. ఇక్కడ మనం ఈజ్ అంటాం. ఈక్వల్ టు ఈజ్ అంటాం. నన్నే ఉంది కదా, నన్ను ఉంది కాబట్టి నల్లే అప్పుడు ఉంది ఏం సార్. నన్ను ఉంది కాబట్టి, అంటే లాస్ట్ నోడ్ ఏం లేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఒక కోడ్ రాయాలి. సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు నోడ్ డాటా. నోడ్ అంటే ఏంటి మళ్ళీ, వాట్ ఇస్ నోడ్, నోడ్ డాటా అంటే మీద నోడ్ పాయింట్స్ డాటా ఇంతగా మనకి ఎంత పంపిస్తున్నాం, 10 కదా. 10 ఇక్కడికి వెళ్ళి క్రియేట్ ఉంది, ఏం చెప్పినా మనకి ఒకటికి ఇట్లా క్రియేట్ అవుతుందని చెప్పినా కదా నేను. ఇట్లా క్రియేట్ అవుతుంది, క్రియేట్ అవుతుందని చెప్పి 10 డాటా మళ్ళా నెక్స్ట్ ది నల్. ఇక్కడ డాటా, ఇక్కడ నెక్స్ట్ నల్ అన్నది ఏంటది, నాట్ నల్ హియర్. వాట్ ఇట్ మీన్స్, నన్. డాటా వచ్చేసి 10. దీని అడ్రస్ ఎంత, x101. అది ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది మనకి. అది ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ క్రియేట్ అయిన దాన్ని దేనికి అసైన్ చేయాలి, హెడ్ కి అసైన్ చేయాలి. అంటే హెడ్ అంటే ఇది. ఇప్పుడు ఇలా నన్ను కాదు, ఇప్పుడు ఇందులో ఏం స్టోర్ చేయాలి మనం, x101 స్టోర్ చేయాలి. అప్పుడు ఇది దీనికి కనెక్ట్ అయిపోయింది. తర్వాత ఇంకొక స్టెప్ రాసింది చూడు, సెల్ఫ్ డాట్ లాస్ట్ నోడ్ ఆల్సో సెల్ఫ్ డాట్ హెడ్. సెల్ఫ్ డాట్ హెడ్ లో ఏముంది, x101 ఉంది. సో ఇప్పుడు ఇందులో కూడా ఏమంటున్నాడు అంటే, ఇందులో కూడా x101 పెట్టమన్నాడు. సేమ్. సో అప్పుడు రెండు కూడా ఎటు పోతాయి, దీని దగ్గరకు వస్తాయి. అంటే ఇదే ఫస్ట్ నోడ్, ఇదే లాస్ట్ నోడ్ అన్నట్టు. ఓకే సార్, అర్థమైందా. సరే, ఇప్పుడు మనం ఇంకొకసారి దీన్ని రన్ చేద్దాం. మనం ఏది, ఇంకోసారి అంటే ఏంటి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం రన్ చేయాలంటే, ఈ ఫర్ లూప్ ఒక్కటిసారి రన్ అయింది కదా మనకి.
మనం 3 ఎంటర్ చేసాం. మనం ఎన్నివేళ 3 ఎంటర్ చేసాం కదా, ఇది ఫస్ట్ టైం ఎంటర్ అయింది కాబట్టి 10 ఎంటర్ చేసినాం. సో సెకండ్ టైం నేను ఎంత ఎంటర్ చేస్తున్నా అంటే మళ్ళీ 20 ఎంటర్ చేస్తాను. సార్ అని చెప్పు. మళ్ళీ కింద హలో డాటా ఇంపుట్ మళ్ళీ లిస్ట్ 1 డాట్ అపెండ్ ఎంత పంపిద్దాం Append డాటా మనం ఇప్పుడు data. 20 పంపిద్దాం. 20 ఇక్కడ 20 వచ్చింది. సో మళ్ళీ సెల్ఫ్ డాట్ లాస్ట్ నోడ్ ఈస్ నన్. నో, సెల్ఫ్ డాట్ లాస్ట్ నోడ్ నల్ కాదు కదా, మనకు డాటా ఉంది, ఇప్పుడు అడ్రస్ ఉంది. డాటా కాదు, ఉంది ఇక్కడ. అడ్రస్ ఉంది కాదు కదా, కాదు కాబట్టి Yes, ఎల్స్ sir. లోకి వెళ్తుంది. ఇది ఓన్లీ ఫస్ట్ నోడ్ ని యాడ్ చేయడానికి, ఇది తర్వాత నోడ్స్ ని యాడ్ చేయడానికి. తర్వాత ఏముంది, సెల్ఫ్ డాట్ తర్వాత లాస్ట్ నోడ్ డాట్ నెక్స్ట్. ఇది లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ nodes పాయింట్స్ టు డాటా అంటే 10. లాస్ట్ 10. నోడ్ పాయింట్స్ డాటా అంటే 10. లాస్ట్ నోడ్ పాయింట్స్ నెక్స్ట్ అంటే 10. ఏంటి, నన్. నన్ నన్ను నన్ కదా, లాస్ట్ నోడ్ పాయింట్స్ నెక్స్ట్ అంటే నన్నే Yes, కదా. sir. సో లాస్ట్ None. నోడ్ పాయింట్స్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్ పాయింట్స్ డాటా అంటున్నాడు. మళ్ళీ నోడ్ పాయింట్స్ నోడ్ డాటా అంటే పాయింట్స్ టు ఏంటిది, డాటా మళ్ళీ మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి క్రియేట్ చేయాలి. ఇంకొకటి క్రియేట్ చేయాలి ఇట్లా. సో మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి, అప్పుడు 20 ఎలిమెంట్. అప్పుడు 20 ఇక్కడ డాటా, ఇక్కడ డాటా ఏంటిది నెక్స్ట్, ఇక్కడ నన్ను 20 ఇక్కడ నన్. సో దీని అడ్రస్ ఏమనుకున్నాం, x102 అనుకున్నాం. x102. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, సెల్ఫ్ డాట్ లాస్ట్ నోడ్ ఈక్వల్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్ పాయింట్స్ డాటా అంటే ఇందులోనంట, అంటే ఈ ప్లేస్ లో సెల్ఫ్ లాస్ట్ నోడ్ పాయింట్స్ నెక్స్ట్ లో ఈ న్యూ నోడ్, ఇది మన నోడ్ కదా, కొత్త నోడ్ కదా, అది ఇక్కడ స్టోర్ చేయాలంట. Yes, sir. ఇక్కడ ఏమవుతుంది, దాన్ని x102. x102 అవుతుంది. అప్పుడు ఈ రెండు కనెక్ట్ అయిపోతాయి మనకి. Yes, ఓకే, sir. ఇది కనెక్ట్ అయిపోయినాక మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే, ఇది లాస్ట్ ఉంది కదా, అప్పుడు లాస్ట్ ఇక్కడికి last. మూవ్ చేయాలి. లాస్ట్ ఇక్కడ Yes, మూవ్ sir. చేయాలంటే ఏం రాయాలి మళ్ళీ స్టెప్, సెల్ఫ్ డాట్ లాస్ట్ నోడ్ ఈక్వల్స్ టు ఇది సారీ ఇది సెల్ఫ్ ఎడ్. సెల్ఫ్ డాట్ లాస్ట్ నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ లాస్ట్ నోడ్ నెక్స్ట్ అన్నాడు. సెల్ఫ్ డాట్ లాస్ట్ నోడ్ Dot నెక్స్ట్ next. ఏముంది, లాస్ట్ నోడ్ నెక్స్ట్ ఏముంది, x102 కదా, x102 ఉంది, x102 sir. ఎలా స్టోర్ చేయమని చెప్తున్నాడు, సెల్ఫ్ డాట్ లాస్ట్ లో స్టోర్ చేయమంటున్నాడు. అంటే ఈ ప్లేస్ లో అప్పుడు ఎంత స్టోర్ అవుతుంది, x102 స్టోర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నీకు ఈ లింక్ x102. క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇది ఇక్కడికి వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది మన లాస్ట్ నోడ్. Yes, sir. ఓకేనా. సో మళ్ళీ నువ్వు ఇంకొకటి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30, ఇది నల్, 30 ఇది డి, నల్ ఇది నెక్స్ట్, ఇది x102 అన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళా ఇక్కడ x302 వస్తుంది, x103 అవుతుంది. x103 అవుతుంది. ఓకేనా. అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది, Yes, అది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అప్పుడు x1. అర్థమైంది క్లియర్ గా. అర్థమైంది సార్. దట్స్ ఇట్ అబౌట్ సింగిల్ లింక్ లిస్ట్. ఇప్పుడు మనం డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే ఆ డిస్ప్లే ఏం లేదు, ఏం చేశాడు, కరెంట్ అని తీసుకున్నాడు. కరెంట్ అనే వేరియబుల్ తీసుకున్నాడు, ఇంకొక వేరియబుల్. ఇప్పటి వరకు మనకి క్రియేట్ చేసింది ఇది. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి ఏముంది ఇన్ఫర్మేషన్, ఇక్కడ x302 x103 అనుకున్నాం. 1 సెకండ్, డయాగ్రామ్ కొంచెం నీట్ గా డ్రా చేద్దాం. ఓకే, నేను ఇది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను డిస్ప్లే. ఓకే, నెక్స్ట్ క్లాస్ మీన్స్ వీడియో ఎండ్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్ గా రిజైన్ కాదు. ఓకేనా. ఓకే సార్.